welcome back to Creative Stuff by Ramya. Welcome back to one more interesting shopping vlog video. Ramzan season అంటేనే మనందరికీ గుర్తొచ్చేది చార్మినార్ దగ్గర నైట్ షాపింగ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 4 o'clock వరకు కూడా ఇక్కడ చార్మినార్ దగ్గర షాపింగ్ అంతా కూడా ఓపెన్ లో ఉంటది. సో ఇలాంటి టైంలో హైదరాబాద్ మేము వచ్చేటప్పుడు ఇలాంటి షాపింగ్ ని ఎలా మిస్ అవ్వగలం? అందుకని మేము వందే భారత్ ట్రైన్ లో నైట్ 11:30కి దిగాము. సో 11:30కి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా మేము ఇంకా చార్మినార్ షాపింగ్ చేద్దామని అయితే వచ్చేసాము. వెళ్ళిన వెంటనే చార్మినార్ ఇలా మంచిగా లైట్స్ తో కలర్ఫుల్ గా అయితే ఉందన్నమాట. తర్వాత మేము వెళ్ళిన కాసేపటికి లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసారు. ఆ టైంలో కూడా చూడండి మార్కెట్ ఎంత రష్ ఉందో. సో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెకేషన్ కోసం వచ్చామన్నమాట. మన షార్ట్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఆల్రెడీ అప్డేట్ తెలిసే ఉంటది. సో ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నా. చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఫేమస్ కదా, సో అందుకని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇలా కంప్లీట్ సెట్ అంతా కూడా మనకి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా కొన్ని బ్రైడల్ సెట్స్ మనకి 500, 600 ఆ ప్రైస్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి. అండ్ బేసిక్ ప్రైస్ వచ్చేసి 150 అనమాట. ఇందాక నేను చూపించిన కంప్లీట్ సెట్ 150 అనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉందని చెప్పాలి. సారీస్ మీదకి, లెహెంగాస్ మీదకి చాలా చాలా బాగుంటాయి. సో ఇవి వచ్చేసి మనకి 200 రూపీస్ అనమాట. ఇక్కడ మనం కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ అని ఉన్న దగ్గర బార్గెనింగ్ చేయటం కుదరదు. అండ్ అలా లేని చోట మాత్రం మనం హ్యాపీగా బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఎంత వీలైతే ఎంత బాగా బార్గెన్ చేస్తే అంత మంచిగా తక్కువ ప్రైస్ లో అయితే షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫుట్వేర్ వచ్చేసి మనకి 150, 200 ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయన్నమాట. సో బాగున్నాయి. లైక్ అంటే రెగ్యులర్ యూసేజ్ కి అయితే పనికిరావు. అందులోని వాటర్ గానీ ఏమన్నా తగిలిందంటే అస్సలు ఇవి ఉండవు. కానీ బాగున్నాయి, చెప్పులు అయితే బాగున్నాయి అనమాట. జస్ట్ అలా సింపుల్ పార్టీ వేర్ లాగా వేసుకోవడానికి అయితే బాగున్నాయి. కాకపోతే నాకు ఇలాగా ట్రాన్స్పరెంట్ అదే కంప్లీట్ గా ఓపెన్ ఉంటే మా వారికి నచ్చదు అనమాట. సో అందుకని తీసుకోలేదు. లేదంటే అవి ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. మనకు కూడా అటువంటి పార్టీ వేర్, బ్రైడల్ వేర్ అటువంటి షూస్ కానీ ఫుట్వేర్ ఏమైనా కావాలంటే ఇవి వచ్చేసి ప్రైస్ మనకి 300 రూపీస్ అలా పడతాయి అనమాట. సో నార్మల్ అయితే 150 కదా, ఇలాంటి పార్టీ వేర్ అన్ని కూడా 300 రేంజ్ లో ఉన్నాయి. మాత్రమే కాదు కిడ్స్ కి చూడండి మంచి పార్టీ వేర్ షూస్. వెడ్డింగ్స్ టైంలో పిల్లలకి తోడు పెళ్లి కొడుకుల్ని అలా చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి ఫుట్వేర్, అలాంటి డ్రెస్సెస్ కి సంబంధించిన ఫుట్వేర్. ఇది వచ్చేసి మనకి రాజస్థానీ షూస్ అంటారు కదా, మనకి ఫుల్ గా వస్తాయి షూస్, అంటే విత్ సాక్స్ టైప్ లో ఉంటది అనమాట ఫుల్ షూస్. సో ఇవన్నీ కూడా ఏవి తీసుకున్నా మనకి 250 ఆ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయన్నమాట. ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తున్నారు. సో మేము ఆల్రెడీ ట్రైన్ దిగేటప్పుడు 11:30కి దిగాము. పార్కింగ్ కోసం చార్మినార్ దగ్గర చాలా తిరిగామన్నమాట. సో కార్ పార్క్ చేయడానికి చాలా టైం పట్టింది. సో పిల్లలు పాపం ఏమన్నా తింటే కొంచెం యాక్టివ్గా వాళ్ళు మేము షాపింగ్లో పడినా సరే వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు అని చెప్పి కొంచెం వాళ్ళకి ఏమైనా తినడానికి ఇప్పిద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఈ చార్మినార్ దగ్గర ఇదైతే ఫేమస్ అంట. మనకి ఇదేంటంటే లైక్ ఒక ఫ్రూట్ కస్టర్డ్ లాగా ఉంది, కానీ కస్టర్డ్ కాదు. మనకి పెరుగులో ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా ఇస్తారనమాట. ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసాము. సో ఇది బాగుంది అనుకుంటే అప్పుడు మిగతా వాళ్ళందరం కూడా ఆర్డర్ చేసుకుందాము అన్నట్టు. అందరూ ఫస్ట్ టేస్ట్ చేస్తున్నారు, అందరికీ నచ్చింది అనుకుంటే సో అప్పుడు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోవచ్చు అని చెప్పి. మా తమ్ముడికి సాహితికి ఇద్దరికి పెరుగు నచ్చదు అనమాట. అసలు పెరుగు తినరు వాళ్ళు. కాకపోతే మా తమ్ముడికి ఆ ఫ్లేవర్ తగలనంత వరకు, అంటే ఆ స్మెల్ తగలనంత వరకు పర్లేదు, తినేస్తాడు. మా తమ్ముడికి అలా ఏం అనిపించలేదు పెరుగులాగా, వాడికి కూడా బాగుంది అన్నాడు. కానీ అందరికీ ఆర్డర్ చేసి ఇచ్చిన తర్వాత సాహితీ మాత్రం అంత ఇష్టపడలేదన్నమాట. అది పెరుగు అని చెప్పిన తర్వాత ఇంకా సాహితీ అయితే అస్సలు తినలేదు. యాక్చువల్గా మేము కుల్ఫీస్ ఏమన్నా తిందాము అని చెప్పి వెళ్ళాము, కానీ అక్కడ కుల్ఫీ అయితే లేదనమాట. ఇది అక్కడ ఫేమస్ అంట. సో బాగుంటుంది అని చెప్తే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాము. సో మా తమ్ముడు కూడా సాహితీకి పెడుతున్నాడు. సాహితీకి అంత ఎక్కువ నచ్చలేదనమాట. నేను చెప్పాను ఫస్ట్ మా వాళ్ళు తినని వరకు అది పెరుగు అని తెలియలేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆర్డర్ పెట్టాము, ఇది వేరేదనమాట. సో ఇది బ్లూబెర్రీతో కస్టర్డ్ లాగా ఉంది. సో అందులో పెరుగు అయితే లేదు, అది సాహితీ తినలేదు కదా అని చెప్పి మళ్ళీ సాహితీకి ఆర్డర్ పెట్టాము. అండ్ ఇవన్నీ కూడా మనకి గ్లాస్ స్టోన్ ఇయర్ రింగ్స్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్, మీనాకారి ఇయర్ రింగ్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవి ఏవి తీసుకున్నా సరే 250 రూపీస్ అంట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కౌంటర్ దగ్గర ఇవి మనం ఏవి తీసుకున్నా సరే ఇక్కడ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. ఈ అన్నిట్లో కల్లా నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో మన నార్మల్ హ్యాంగింగ్స్ అయినా కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి. సో ఇక్కడ చూడండి, నేను పట్టుకున్న ఒక ఇయర్ రింగ్కి
మోతి ఒకటి పర్ల్ ఒకటి మిస్ అయిందనమాట. నేను చూసుకోకుండా వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను, కానీ ఆ రోజు అయితే నేను పర్టికులర్గా చూడలేదు. సో పర్ల్ మిస్ అయిన ఇయర్ రింగే నేనైతే తీసుకున్నాను అనమాట. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇవి బెడ్ లైట్స్ అనమాట. ఈ టైప్ ఆఫ్ బెడ్ ల్యాంప్స్ ఇప్పుడు అన్ని ఏరియాస్లో బాగానే దొరుకుతున్నాయి. సో ఇక్కడ వైజాగ్లో కూడా సంతలో రీసెంట్గా చూసామన్నమాట. కానీ ఇది ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉన్నాయంట. ఇవి వాళ్ళు చెప్పడం 150 or 100 రూపీస్ ఎంతో చెప్పారు. సో ఆఫ్టర్ బార్గెనింగ్ నాకు తెలిసి 100కి ఇచ్చారా 50కి ఇచ్చారా నాకైతే క్లియర్గా గుర్తులేదు. అండ్ అక్కడ అంతా కూడా రంజాన్ సీజన్ కదా, ఫుల్గా మసీద్ అది కూడా మొత్తం డెకరేట్ చేశారనమాట. ఇవన్నీ గర్ల్స్ శాండిల్స్ అనమాట. ఎంత ఫ్యాన్సీగా ఉంటాయో, ఎంత బాగుంటాయో, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. మనం ఏది తీసుకున్నా కూడా ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. చాలా బాగుంది కదా. జనరల్గా చిన్నపిల్లలకి, అందులో ఈ సైజు పిల్లలకి మనం ఎన్ని చెప్పులు కొంటున్నా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర నిద్రలో పడేయడమో, జర్నీలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి బ్రాండెడ్ కాస్ట్లీవి కొనటం కన్నా ఇలాంటివి తీసుకోవటం వల్ల నంబర్ ఆఫ్ పేర్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ నేనైతే చైత్రకి లలితకి తీసుకుందామని చూసాను, కానీ మా వారు సైజు వాళ్ళకి చెప్పులు ఎవరికైనా పర్చేస్ చేసేటప్పుడు సైజు వాళ్ళకి తెలియకుండా పర్చేస్ చేయకూడదు అని చెప్పి అన్నారనమాట. అందుకు లాస్ట్లో డ్రాప్ అయ్యాను. అండ్ ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ చూడండి, ఏది తీసుకున్నా సరే 50 రూపీస్ అంట. సో హెయిర్ యాక్సెసరీస్ అంత యాక్చువల్గా చార్మినార్ దగ్గర బాగా తక్కువ ప్రైస్ అంటారు, కానీ ఏమో నాకు అంత అనిపించలేదు. మనకి నార్మల్ క్రాఫ్ట్ బజార్స్లో కూడా ఇవి అదే ప్రైస్ అనుకుంటా. సో మీరు ఎక్కడైనా క్రాఫ్ట్ బజార్లో ఇటువంటివి చూస్తే ప్రైస్కి చూసారనేది కామెంట్ చేయండి. అండ్ కాస్త ముందుకెళ్తే ఇవి వచ్చేసి మంచి ఫ్యాన్సీ క్లచెస్ అనమాట. సో పార్టీ వేర్ క్లచెస్. సో ఇవి ఏంటంటే 250 రూపీస్ పడుతున్నాయంట. ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఇలాంటివి డెఫినెట్గా పెయిర్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో మనకి పోట్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి. వీటిలో ఏవి తీసుకున్నా సరే మనకి 250 రూపీస్ పడతాయి. అండ్ అవి స్లింగ్ బ్యాగ్స్ అనమాట. సో ఫస్ట్ చూపించింది పర్స్ టైప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్, ఆ తర్వాత పోట్లీ బ్యాగ్స్ అనమాట. వచ్చేసి హల్దీ కోసం మనకి నెక్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. ఈ మధ్య ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. మనకి నెక్ పీస్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అనమాట సెట్ ప్రైస్. అండ్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ కలెక్షన్. డ్రెస్సెస్ వచ్చేసి ఇవి మనకి 350 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కంప్లీట్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని మెటీరియల్స్ కావాలంటే ఉన్నాయి. హల్దీకి కావాల్సిన డ్రెస్సెస్, మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి. ఏదైనా సరే మనకి 1000 రూపీస్లోనే వచ్చాయి. అండ్ అలాగే కాస్త పక్కకి వెళ్తే మనకి అంతా కూడా జ్యువెలరీ సెట్స్ ఉన్నాయన్నమాట. వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ 500. అండ్ ఇవి వచ్చేసి పర్ల్ సెట్స్ అనమాట. ఇవి అయితే 500, 600, 800 అలా కూడా చెప్తున్నారు. కొంచెం నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. యాక్చువల్గా చార్మినార్లో ఇంకా తక్కువ ప్రైస్ అని నేను విన్నాను. సో ఇక్కడ ఫ్లిక్కరింగ్ వస్తుంది, అక్కడ లైటింగ్ వల్ల కొన్ని దగ్గరలో ఫ్లిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సెట్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి. నేనైతే సిల్వర్ జ్యువెలరీ తీసుకుందాము అని అయితే వెళ్ళాను, కానీ నాకు కావాల్సిన సెట్ అయితే అక్కడ దొరకలేదు. సో మొత్తానికి ఇక్కడ నుంచి షాపింగ్ అంతా కూడా మేము ఎండ్ చేసేసి నైట్ 3 o'clock అయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు ఏమేమి తీసుకున్నా చూపిస్తాను. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న నేను చార్మినార్కి వెళ్ళాను కదా, షాపింగ్ అక్కడ కొంచెం షాపింగ్ చేస్తామన్నమాట. యాక్చువల్గా నైట్ స్ట్రీట్ మార్కెట్లో పెద్ద ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు, కొంచెం లిటిల్ షాపింగ్ అయితే చేశాను. సో అది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇంకా మేము ఎక్కువ షాపింగ్ చేద్దామని వెళ్ళాము, కానీ కుదరలేదనమాట. మేము ఇంటికి అప్పటికే వచ్చేసరికి 3:34 అలా అయిపోయింది. సో ఇంకా 3 అయిపోయింది, 3 దాటేసింది. అందుకని చెప్పి ఇంకా లేట్ అయిపోతుంది, పిల్లలు కూడా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి షాపింగ్ అయితే సింపుల్గా తేల్చేసాను. ఏం కొన్నాం ఏంటనేది మీకు కూడా ఫాస్ట్గా చూపిస్తాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటాను. సో ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసి 60 రూపీస్ పడింది. ఇది 60 రూపీస్ పెయిర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇయర్ రింగ్స్ ఇంకా చూపించే ముందు ఇవి హ్యాంగింగ్స్ అనమాట. చైత్ర లెహంగా కోసం అని చెప్పి హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి 250 ఎంతో చెప్పారు, 150 or 120కి ఎంతో ఇచ్చారు. ఇది పెయిర్ అనమాట, పెయిర్ కాస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇయర్ రింగ్స్, ఇంకొక ఇయర్ రింగ్స్. ఇలా గ్లాస్ స్టోన్ ఇయర్ రింగ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పి ఈ గ్లాస్ స్టోన్ ఇయర్ రింగ్స్ వస్తాయి. అండ్ కింద వచ్చేస్తే ఇలా మోతీస్తో, పర్ల్స్తో ఉన్నాయన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 100 or 120, 100 అనుకుంటా. ఇది 100 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఒక లైట్ లాగా తీసుకున్నాం అనమాట. లైట్ ఇలా బెడ్ ల్యాంప్ అనమాట ఇది. సో ఇది లోపల కొంచెం కలర్ఫుల్ లైట్ వస్తుంది. ఇది నాకు తెలిసి పింక్ కలర్ లైట్ అయితే వస్తుంది అనుకుంటా. సో చూపిస్తాను
చూపిస్తాను మీకు, అది నా తర్వాత పడతాను, పిక్చర్ యాడ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ స్టోన్ లో ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది అక్క వాళ్ళ కోసం అని తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ఇందాక స్కై బ్లూది, ఇది కూడా సేమ్ ప్రైస్ 100 120 నాకు కరెక్ట్ గా గుర్తులేదు. సో అన్ని అదే ప్రైస్ లో తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది నా కోసం నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కూడా అంతే, ఈ గ్లాస్ స్టోన్ ఇయర్ రింగ్స్ అన్ని కూడా సేమ్ ప్రైస్. ఇదిగోండి, ఇది లోపల గ్లాస్ స్టోన్ వస్తుంది, బయట సీజెడ్స్. అండ్ ఇది కూడా 100 or 120. నాకు 100 or 120 అనేది కరెక్ట్ గా గుర్తులేదు. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇదన్నమాట. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ లో స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్ హ్యాంగింగ్స్ వస్తాయి అనమాట. ఇది కూడా 120 రూపీస్. ఇవన్నీ అదే ప్రైస్ లో పడ్డాయి. సో ఇది నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇంకా మా ఆదిత్య కోసం అని చెప్పి ఒక లేజర్ లైట్ అయితే తీసుకున్నాము. సో చూసారు కదా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో. ఇది 150 రూపీస్ అనమాట ఈ లేజర్ లైట్. పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేసేది ఇవే కదా. అమ్మాయిలు అయితే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి ఏమో ఉంటాయి. అబ్బాయిలు అయితే ఇవే బ్యాటు, బాల్ అండ్ ఇలాంటి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి తీసుకుంటారు. సో మొత్తానికి ఇది వాళ్ళకి మా షాపింగ్ వీడియో అయితే. హోప్ ఇవి షాపింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి లైఫ్ స్టైల్, షాపింగ్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ కోసం మరొక మంచి వీడియోలో కలుద్దాం. బై గైస్.